నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో 2019 నుంచి 24 వరకు అక్కడ జరగనిటువంటి అక్రమాలు లేవు, అవినీతి లేదు. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అణువున అక్రమాలు, అవినీతే. అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా చూసుకుంటామో అంతే పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డును కూడా అంతే చూస్తాం. అటువంటిది అక్కడ అసలు నెయ్యి కాని నెయ్యిని వాడారని చెప్పేసి సిట్ కూడా ఇప్పుడు ధృవీకరించింది. వాస్తవానికి నెయ్యి కాని నెయ్యిలో ఎలాంటి కెమికల్స్ కలిపారు, ఆ కెమికల్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. స్వామివారికి సంబంధించి కైంకర్యాలు కూడా అదే నెయ్యితో చేయడం జరిగింది. వాస్తవానికి ఆ నెయ్యితోనే పూర్తి లడ్డూనే కాకుండా మిగతా ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో స్వామివారికి సమర్పించాల్సినటువంటి ఒక నైవేద్యంలో కూడా అదే నెయ్యిని వాడారు. వాస్తవానికి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామితో వీళ్ళు పూర్తిగా స్వామిని నిలువు దోపిడీ చేసేశారని చెప్పుకోవాలి. ఒక్కటా రెండా, ఎన్నో ఎన్నో ఎన్నో. అదేవిధంగా చూసుకుంటే కల్తీ నెయ్యి కావచ్చు, పరకమణి కేసు కావచ్చు, అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఏదైతే పట్టు వస్త్రాలు ఉంటాయో శాల్వాలు, వాటికి సంబంధించి కూడా చాలా నాసి రకమైనటువంటి ఒక పాలిస్టర్ శాల్వాలకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే గోవిందరాజులకు సంబంధించి గుడి గోపురం పైన బంగారు తాపడం ఏదైతే ఉందో 9 లేయర్లు వేయాల్సింది కాస్త 2 లేయర్లు వేసి దాదాపు 50 కిలోల దొంగతనం చేయడం కావచ్చు. అదేవిధంగా స్వామివారికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల నీలాలు కూడా అమ్ముకున్నారని చెప్పేసి మనం వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతికి సంబంధించి పరకామణి కేసు ఏదైతే ఉందో ఈ కేసు పైన మాత్రం ఒక అడుగు ముందు పడిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఏవిఎస్ఓ సిఐ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన డిప్యుటేషన్ పైన రావడం, అక్కడ జరిగిన చోరీని గుర్తించిన తర్వాత రవికుమార్ని పట్టుకున్న తర్వాత ఇదేదైతే ఉందో కరెక్ట్గా 24 గంటలు గడవక ముందే ఎఫ్ఐఆర్ నమోదు కావడం, దాని తర్వాత పెద్దల పంచాయతీకి వెళ్ళడం, ఆ పెద్దల పంచాయతీ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చేసి లోక్ అదాలత్లో రాజీ చేయడం. వాస్తవానికి నాకు ఒక విషయం అర్థం కాలేదండి. లోక్ అదాలత్లో ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యన తగాదా కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, లేదంటే మనకు అప్పులు కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గరకు వచ్చి ఒక తాటికి వచ్చేసి వాళ్ళిద్దరు రాజీ చేసుకోవడం, అంటే ఓకే నీకు ఇంత డబ్బు ఇచ్చాను, నువ్వు నాకు ఇంత ఇచ్చావు, ఓకే సెటిల్ అని చెప్పేసి మాట్లాడుకోవడం. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామిని నిలబెట్టి ఆయనకి రవికుమార్ చే 14,48,00,000 రాయించి హుండీలో వేసి వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసినటువంటి ఒక వైనం మాత్రం మన వైసీపీ నేతల్లోనే కనిపిస్తుంది. దాని తర్వాత 100 కోట్ల పైచిలుకు దీని వెనక స్కామ్ ఉందని, ఆ స్కామ్లో ఎంతోమంది వైసీపీ నేతలు కొన్ని ఆస్తులు రాయించుకున్నారని, కొంత నగదు వాళ్ళు సొత్తు చేసుకున్నారని చెప్పి ఇవన్నీ కూడా వింటున్నాం. అది కాక రవికుమార్ ఎవరైతే చోరీ చేశాడో ఆ చేసినటువంటి చోరీ ఏదైతే ఉందో ఓన్లీ 9 నోట్లు మాత్రమే, చాలా చిన్న చోరీ అని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా ఆయన చాలా దగ్గరుండి చూసినట్టుగా మనకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనంతా వింటూ వస్తున్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక పురోగతి కూడా వచ్చింది. ఏదైతే ఈ యొక్క 100 కోట్ల నుంచి ఇంకా 150 కోట్లు వెనక ఇంకా చాలా రహస్యంగా జరుగుతున్నాయని చెప్పి, ఆ జరిగినటువంటి ఒక రహస్యం ఏదైతే ఉందో 25 కోట్లు అంటే 25 కోట్లు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అప్పటి పెద్దలు తీసుకున్నారని, వాళ్ళు చాలా ప్రముఖులు అని చెప్పి వీటిపైన చాలా రకాల కథనాలు అయితే మనకు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అప్పుడున్నటువంటి ఒక పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు 25 కోట్లు లంచం తీసుకొని ఈ యొక్క లోక్ అదాలత్లో ఈ రాజీకి కూడా వాళ్ళు ఒక రకమైన కారణం అని చెప్పేసి కూడా తెలిసింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అంటే, ఎవరైతే అప్పటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే అని చెప్పి చెప్పడం. వాస్తవానికి ఏవిఎస్ఓ ఏదైతే ఉన్న సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అంటే కేసు ఏదైతే ఉందో అది రాజీ చేసుకోవడం అయిపోవడం అంతా అయిపోయింది. దాని తర్వాత ఒక జర్నలిస్ట్ మళ్ళీ దీని మీద విచారణ కోరగా, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేపట్టగా ఒకసారి విచారణకు హాజరైనటువంటి ఒక ఏవిఎస్ఓ
సతీష్ కుమార్ ఎవరైతే గతంలో ఆయన రైల్వేలో పనిచేసామని డిప్యుటేషన్ మీద రావడం, మళ్ళీ రైల్వేకి వెళ్ళిపోవడం జరిగిందో, ఆయన ఒకసారి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చి రావడంతో మరొకసారి వాంగ్మూలం ఇవ్వడానికి జడ్జి గారి దగ్గర వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో సతీష్ గారి సంబంధించినటువంటి మరణం ఏదైతే ఉందో, రైల్వే శాఖకు సంబంధించి రైల్లో వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అసలు పూర్తిగా ఏం జరిగిందని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి విలేకరులకు కానీ, లేదా మీడియాకి కానీ ఎవరికీ తెలియటువంటి ఒక సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది ప్రభుత్వం చేపడినటువంటి ఒక హత్య అని చెప్పి మాట్లాడటం, ప్రభుత్వం ఏదైతే ఒత్తిళ్లకు గురి చేసి ఖచ్చితంగా దీని వెనక భూమన కరుణాకర్ రెడ్డి లేదా వైసీపీ గవర్నమెంట్ ఉందని చెప్పమని చెప్పి బలవంతం చేయడంతో ఇక్కడ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ యొక్క ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి, లేదా బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి మాట్లాడారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ ఆధారాలతో మాట్లాడారని చెప్పి విచారణకు పిలవగా ఆయన నైలు నదిలో ముసళ్ళెన్ని ఉన్నాయి, నిన్న తిరుపతిలో వర్షం ఎత్తబడింది, దాంట్లో ఎన్ని చుక్కలు ఉన్నాయి, అదేవిధంగా 1500 సంవత్సరాల క్రితం ఒక లేడీ ఉంటే ఆ భర్త పేరేంది, అలా అసలు అడ్డదిడ్డంగా అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఒక నిండు మరణాన్ని కూడా హేళన చేస్తూ మాట్లాడేటువంటి వైఖరి మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత సతీష్ కుమార్ గారి మరణం తర్వాత హైకోర్టు కూడా దీనికి సంబంధించిన సాక్షులు కావచ్చు, మిగతా వారందరికీ కూడా రక్షణ కల్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రవికుమార్ గారు ముందుకొచ్చి మరి ఒక వీడియో రిలీజ్ చేసి నేను మహాపాపం చేశానని చెప్పి ఆయన ఒప్పుకుంటుంటే, అంటే మహాపాపం అంటే చాలా చాలా పెద్ద తప్పు చేశానని చెప్పేసి అంటుంటే, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి లేదు అది చాలా చిన్న చోరీ, 9 నోట్ల గురించి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అంటున్నారు. అంటే 9 నోట్లు మాత్రమే రవికుమార్ తీసుకున్నాడా, అంతిమ లబ్ధిదారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. సో అంతిమ లబ్ధిదారి దొరకకుండా ఉండడానికి కోసం, తప్పించుకోవడానికి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కేసు గురించి మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. అంటే 9 నోట్లు మాత్రమే రవికుమార్ తీసుకున్నాడని, మిగతాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చెందిందని చెప్పి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవడాన్ని చూస్తే ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అటు మద్యం కేసులో కావచ్చు, మిగతా వాటిలన్నింటిలో కావచ్చు, ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే అందరూ కూడా చెప్తుంది, చూపిస్తుంది అతని వైపే. సో మొత్తానికి ఇప్పుడు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా సంచలనం కింద మారబోతుంది. ఇప్పటికే మద్యం కుంభకోణంకి సంబంధించి వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వాళ్ళు అప్రూవల్గా మారబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి వివేకానంద రెడ్డి గారి కేసులో చూసుకుంటే అటు దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, వీళ్ళు కూడా ఒక అప్రూవల్గా మారడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని కేసుల్లో కూడా ప్రతి చోట అప్రూవర్లే ఇప్పుడు పూర్తిగా మనకి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికారుల మీద క్రిమినల్ కేసులు బనాయించబోతున్న సందర్భంలో దీన్ని దగ్గరుండి చేయించినటువంటి ఒక వైసీపీ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి పేర్లు కూడా బయటికి రాబోతున్నాయి. కాబట్టి చాలామంది అప్రూవర్లు ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక వైసీపీ అధినేతకి ఇక ఉచ్చు బిగుచుకుంటుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి పోలీసుల పైన క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఏవైతే జారీ చేసిందో అక్కడి నుంచి కూడా ఖచ్చితంగా పరకామణి కేసులో అత్యంత తొందరలో మనకి ఒక కేసు కొలిక్కి రాబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.